తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు బ్రహ్మాండంగా బంగారు తెలంగాణ చేసి పరిపాలిస్తుంటే రేవంత్ రెడ్డి గారు నేనేదో ఇంకా ఆయన కన్నా ఎక్కువ చేస్తా అని నిధులు నియామకాలు అని మోసపూరిత మాటలు చెప్పిండని ఆయన కన్నా బాగా చేస్తా అని వాగ్దానాలు బూటక వాగ్దానాలు చేసి అధికారంలోకి వస్తే ప్రజలు కూడా ఏమనుకున్నారంటే సరే ఇచ్చిన వాగ్దానాలను కేసీఆర్ గారు అన్నీ నెరవేరుస్తున్నారు కదా ఈయన అంతకన్నా బాగా చేస్తారేమో అని నమ్మి ఓట్లేసి గెలిపిస్తే ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చకుండా ప్రతి చోట మోసమే. ప్రశ్నించే గొంతని అధికారంలోకి వచ్చి ఈరోజు ప్రశ్నించడానికి మీటింగులు పెడుతుంటే మా పార్టీ నాయకులను అరెస్ట్ చేస్తున్నారు, విద్యార్థులను రాకుండా అరెస్ట్ చేస్తున్నారు. ఇంత అరాచకం ఎందుకు చేస్తున్నారు? మీకు అంత భయం ఎందుకు? మీటింగ్ పెట్టుకొని ఏముంది? వాళ్ళు మా పార్టీ మేము మాట్లాడతాం, ప్రజలకు తెలియజేస్తాం మీరేం చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు పరిపాలన ఏం చేస్తుంది అనే దానికి భయం ఎందుకు? మీరు నిజంగా చేసేది ఉంటే మీరు అనుమతి ఇచ్చి అరెస్ట్ చేయకుండా పార్టీ సమావేశాలు పెట్టుకోవడానికి కానీ ఇట్లాంటి సదస్సులు నిర్వహించుకోవడానికి కానీ మీరు వదిలేయచ్చు. మీకు అంత భయం ఉండాల్సిన అవసరం ఏం లేదు. మీలో అంటే మా పరిపాలన బాగలేదు, ప్రజలు మా గురించి చర్చించుకుంటున్నారు, మేము బయటపడతాయి మా చేసిన తప్పిదాలనే కదా ఈరోజు మమ్మల్ని అడ్డుకుంటున్నారు. ఇంత అడ్డుకోవాల్సిన అవసరం లేదు. కానీ మీరు ఎంత అడ్డుకున్నా మీరు ఏం చేసినా తప్పకుండా ప్రజలందరూ కేసీఆర్ పక్షాన కేటీఆర్ పక్షాననే ఉన్నారు. మేము మళ్ళీ నెక్స్ట్గా అసలు మీరు ఏం కనిపించకుండా భూస్థాపితం అయిపోవడం మాత్రం ఖాయం. కంపల్సరీ బీఆర్ఎస్ అధికారంలోకి రాబోతుంది. Today here we are at the ground today. KTR sir is actually going to give lots of voice to the new generations. They're going to give new jobs. It's everything about new jobs and all. Everything is very big. We're going to sit here and listen to KTR sir. Yeah. కేటీఆర్ అన్న జాబ్ ఇప్పిస్తానని మాట ఇస్తున్నారు. ఖచ్చితంగా మాట మీద నిలబడతారు మా కేటీఆర్ సార్. ఖచ్చితంగా అందరికీ జాబ్లు వస్తాయి ఈసారి. ఎవ్రీ పూర్ మ్యాన్కి జాబ్ వస్తుంది, ప్రతి ఓడు సంపాదించగలడు. కేసీఆర్ అన్న చేసినంత ఎవరు చేయలే ఈ పార్టీని. కేసీఆర్ అన్న చేస్తున్నాడు, చేస్తాడు, ఎప్పటికైనా చేస్తాడు. ఆయన కొడుకు కేటీఆర్ ఉన్నాడు, ఆయన చేస్తాడు. కేటీఆర్ అన్న కొడుకు ఉన్నాడు, ఆయన చేస్తాడు. అందరూ చేస్తారు. ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలకు వారు రేవంత్ రెడ్డి లక్ష ఉద్యోగం ఇస్తామని అప్పుడు ఏడాదికి 2 లక్షల ఉద్యోగం ఇస్తామని చెప్పినారు. కానీ ఇప్పటివరకు 15,000 నోటిఫికేషన్ ఇచ్చి మేము 2 లక్షల ఉద్యోగం ఇచ్చినామని చెప్తున్నారు. కానీ నిరుద్యోగులు ఈనాటికి దిల్సుఖ్నగర్, అశోక్ నగర్లో చాలా ఉద్యమాలు చేస్తున్నా కానీ పట్టించుకోవడం లేదు. సరూర్ నగర్లో స్టేడియంలో ప్రతిపక్ష పార్టీ చేస్తున్న సభకు మేము తరలి వస్తున్నాం. రేవంత్ రెడ్డి గారికి మేము అడిగేది 20,000 పోస్టులు కానిస్టేబుల్ ఎస్ఐ పోస్టులు ఇవ్వాల్సిన మేము డిమాండ్ చేస్తున్నాం.